పూర్వకాలంలో ఒక ఆసామి దగ్గర ఒక కార్మికుడు చాలా కాలం పనిచేసాడనమాట. చాలా సంవత్సరాలు. ఎంతో నిజాయితీగా చేసిండు. ఆ కమిట్మెంటు, ఆ డెడికేషన్ చూసి ఇక యజమాని ఆయనకు ఒక మూట ఇచ్చిండు. ఇది నీ ఇంటికి వెళ్ళిపోయినాక ఓపెన్ చేయి బాబు, మధ్యలో ఓపెన్ చేయకు అంటే ఇక ఆయన మూట మూసుకొని ఊరు బయలుదేరిండనమాట. పోతానే ఉన్నాడు. ఇదేమో చాలా బరువుగా ఉంది మూట. ఏతి ఏమిచ్చుంటాడు అనేసి ఆడ పడేసి పోదామనేసి ఇక నేను మొయ్యలేకపోతున్నాను, ఆడ పడేసిండు పోతాను. సరే జర చూద్దాం అసలు ఏమిచ్చిండు అని మళ్ళా ఎన్నికొచ్చి మూటిప్పి చూస్తే వజ్రాలు, వైడూర్యాలు, బంగారు నాణేలు. ఓయ్ ఇంత మంచి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిండు మా యజమాని దండం పెట్టుకొని మళ్ళా మూట ఎత్తుకొని పోతా ఉన్నాడు. ఇంటికి వెళ్ళినంత వరకు ఇక భారం అనిపించలే మిత్రులారా. ఇదొక స్టోరీ అవ్వచ్చు. ఇందులో నేర్చుకోవాల్సిన పాఠం, విద్యార్థి నాన్న గుర్తుపెట్టుకో, నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, కష్టపడి చదవడానికి వెళ్తున్నావు, అది భారంగా భావించొద్దు. అది నీ బాధ్యత. బంగారు మూట మోస్తున్నావు, నీ భవిష్యత్తు అనుకోవాలి. నీ హోంవర్క్ చేసినప్పుడు కానీ, ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కానీ, ప్రతి పనిలో కూడా అది బంగారు మూట మోస్తున్నాను నా భవిష్యత్తుకి అని అనుకున్నప్పుడు నీకు ఆ చదువు అన్నది భారం కాదు. ఉద్యోగం రానంత వరకు రాలేదంటారు. ఉద్యోగం వచ్చినాక ఏం ఉద్యోగం అంటాం కదండి. చాలామంది అట్లున్నారు. కానీ నాన్న, మీరు చేస్తున్న ఉద్యోగమే మీకు రేపు అన్నం పెడుతుంది, మీ కడుపు నింపుతుంది, మీ భార్య పిల్లల్ని చూసుకుంటుంది జాగ్రత్తగా. మీరు రేపు ఒక ఇల్లు కట్టబోతున్నారు, భవిష్యత్తుకు ఒక పునాది వేయబోతున్నారు. ఇదొక బంగారు మూట అని భావించినప్పుడు మనసా వాచ కర్మన ఉద్యోగాన్ని మీరు చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పెళ్ళి కానంత వరకు పెళ్ళి కాలే. పెళ్ళి అయినాక ఏం పెళ్ళి సంసారం చేయలేకపోతున్నా. పెళ్ళి అన్నది ఒక మంచి అవకాశం భగవంతుడిచ్చింది. నీ బాధ్యతలు నీకు తెలియజేస్తుంది. రాబోయే నీ పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఇదంతా కూడా బంగారు మూట అనుకోవాలి. గమనించిండ్రా? అప్పుడు పెళ్ళి అన్నది ఎట్టి పరిస్థితుల్లో భారం కాదు. మాతృత్వము అన్నది తల్లి భారంగా భావిస్తుందా అండి? భావించుంటే మనం ఉండేవాళ్ళమా కదా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, తను బంగారు మూటగా అనుకుంది కాబట్టి ఆ మూటని 9 నెలలు మోసింది. మొయ్యడమే కాదు, కన్న తర్వాత ఇంత అద్భుతంగా మనల్ని పెంచింది. కాబట్టి నాన్న గుర్తుపెట్టుకోండి, జీవితంలో ప్రతిదీ కూడా బంగారు మూట అనుకున్నప్పుడు ప్రతిదాన్ని మనము ఎంజాయ్ చేస్తాము. మనకు మోయడం భారము అనిపించదు అనిపించదు. కాబట్టి మన పనిని మనం ప్రేమిద్దాం. చేసే ప్రతి పనిని కూడా ప్రేమించాలి. అది ఇది అని మనం దూరం పెట్టడానికి లేదు. మనుషుల్ని ప్రేమిద్దాం, చుట్టుపక్కల వారిని ప్రేమిద్దాం, మనం చదివే చదువుని ప్రేమిద్దాం, చేసే ఉద్యోగాన్ని ప్రేమిద్దాం. ఐ విష్ యూ ఎ గ్రేట్ సక్సెస్. జై హింద్.